హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు అయితే ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో నేను శనివారం రోజు చేసుకున్నానండి పూజ. అప్పటి నుంచి అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. శనివారం రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ పూజ విధానం చూపిపోతున్నానండి. అయితే వెంకటేశ్వర స్వామికి అందరూ చేసుకునే పూజా విధానమే. అయితే ఇంకా పూజలోకి వెళ్తే నేను ఇక్కడ పూజ చేసుకునే దగ్గర చక్కగా అలికేసేసి ముగ్గేసేసుకుంటున్నాను. ముందైతే పీట పెట్టేసేసానండి. ఆ పీట ముందు అలికి ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఇప్పుడు పీట మీద అయితే ఇంకా ఒక తెల్లటి క్లాత్ పరుచుకొని ఒక పిడికెడు బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఇప్పుడు చిన్న పీట పెట్టుకొని, మా ఇంట్లో చిన్న ఫోటో ఉంది, కొంచెం హైట్ వస్తుందని చిన్న పీట పెట్టి పీట మీద వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నాను. అయితే ముగ్గురు ఉంటారు వెంకటేశ్వర స్వామి. ఇంకా ఇక్కడైతే నాకాడ ఒక చిన్న నామాలు కూడా ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి, స్టాండు, అది కూడా పెట్టుకున్నాను. చక్కగా పసుపు కుంకుమ పెట్టుకున్నాను. అమ్మవారు కూడా ఉంది కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారు. ఇంకా ఇక్కడ ఒక ప్లేట్కి గంధం కుంకుమ పెట్టుకొని ఆ ప్లేట్లో 2 పిండి దీపారాధన చేసుకున్నానండి. అయితే నేను మొన్న శనివారం ఒకటే దీపం, ఈ శనివారం 2 దీపాలు పెట్టుకున్నాను. ఆ 2 దీపాలతోటి ఇంకొక 2 దీపపు కుందలు కూడా పెట్టుకొని ఇంకా అన్నిటిల్లో నువ్వుల నూనె వేసుకొని ఒత్తులు వేసుకొని ఇంకా పువ్వులతో అలంకారం చేసుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్నది కొన్ని పూలే. ఈరోజు మనకి పువ్వులు ఎక్కువ ఉండాలి అనేది కాదు కదా, మనకి దేవుడి మీద భక్తి ఎంత ఉందా అనేదే పూజలో కావాల్సింది. తర్వాత పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ఇంకా దీపారాజన అంతా వెలిగించుకొని పిండి దీపాలు కూడా వెలిగించాను. తగ్గ రాగిశం పెట్టుకొని ఇంకా అగరబత్తులు ధూపం వేసుకొని పూజ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ వినాయకుడిని పెట్టలేదు, వినాయకుడి పైనే పూజ చేసేసుకున్నాను. చక్కగా పూజ చేసుకొని బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టానండి. ఇక్కడైతే ఫస్ట్ అక్షంతలు ఇంకా గంధము కుంకుమ అన్నీ సమర్పించుకుంటున్నాను. దీపాలకు కూడా మనం దీపం జ్యోతి పరబ్రహ్మ అంటాం కదా, దీపం లక్ష్మీదేవితో సమానము అంటాం కదా, ఆ దీపాలకు కూడా చక్కగా గంధము కుంకుమ అన్నీ అలంకారం చేసుకుంటున్నాను. ఇంకా దీపాలకు కూడా కుంకుమ గంధం అక్షంతలు సమర్పించిన తర్వాత స్వామికి పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ పెట్టిన నామాలకు కూడా ఆ నామమే స్వామివారి నుదుటన ఉంటే చాలా బాగుంటుంది. ఆ నామానికి కూడా మనం పూజ చేసుకోవాలి. అన్నీ పూజ చేసుకున్నాక ఇంకా నేనైతే తాంబూలం పెట్టుకున్నాను. ఆకులు వక్కలు అరటిపళ్ళు పూలు తాంబూలం పెట్టుకొని ఇంక ఇప్పుడైతే అక్షంతలతో పూజ చేసుకుంటున్నాను. చేసుకొని ఇంకా ధూపం వేసుకుంటున్నానండి. ధూపం అంటే దేవుడికి ఎవరికైనా సరే ముందు ధూపం వేసుకోవాలి. ధూపం వేసుకొని ఇక్కడైతే పువ్వులతో పూజ చేసుకుంటున్నాను, అక్షంతలతో పువ్వులతో. అయితే వెంకటేశ్వర స్వామికి నేను ఫస్ట్ శనివారం అయితే ఒక దీపం పెట్టుకున్నానండి. ఈరోజు 2వ శనివారం కాబట్టి 2 దీపాలు పెట్టుకుంటున్నాను. నేను 7 శనివారాలు చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అట్లా ప్రతి శనివారం ఒక్కొక్క దీపం పెంచుకుంటా చేసుకుందాం అనుకున్నాను. నేను అనుకున్న ప్రకారం చేసుకుంటున్నాను. మీరు ఎవరైనా ఈ పూజ ఎలా చేసి ఉండరు, మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. అయితే ఇక్కడ నేను అక్షంతలతోనే పూజ చేస్తున్నానండి. అక్షంతలు పువ్వులు రెక్కలు ఉంటే వాటితో చేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ తెలుసు, కలియుగ దైవం. ఆయనకి ఏ కోరికైనా కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుద్ది. ఇది ఖచ్చితంగా చెప్పగలిగిన నమ్మకంతో, ఏదైనా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా అవద్దండి. నేను ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకున్నాను కదా, దీనికైతే కర్పూర బిళ్ళలు తీసుకున్నాను. స్వామివారికి కర్పూర బిళ్ళలు అంటే స్వామివారికి ఎక్కువ వాడుతుంటారు తిరుపతిలో కూడా. అయితే నేను పచ్చి కర్పూరం కాదండి, మామూలు కర్పూర బిళ్ళలు తీసుకొని కర్పూర బిళ్ళలతో కూడా అష్టోత్తరం చేసుకుంటున్నాను. అష్టోత్తరం కర్పూర బిళ్ళలతో చేసుకుంటున్నాను. అష్టోత్తరాలు ఏం చేసుకోవచ్చు, వెంకటేశ్వర స్వామికి చాలా ఉంటాయి. గోవిందనామాలు ఉంటాయి, పాటలు ఉంటాయి. ఆ స్వామికి అసలు లేనియే ఉండవు. ఏడబట్టినా మనము తిరుపతికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా చాలా పాటలు ఉంటాయి, చాలా మంత్రాలు ఉంటాయి. అవన్నీ కూడా వస్తే చదువుకుంటా చేసుకోవచ్చు. నేనైతే అష్టోత్తరం వరకే చేసుకుంటున్నాను ఈరోజు. అది లేట్ అయిపోయింది పూజ చేసుకోవడం కూడా. సింపుల్గా ఈ 2వ వారం అయితే నాకు ఇలా జరిగింది. పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే నేను కర్పూర బిళ్ళలతో కూడా అష్టోత్తరం చేసుకున్నాక ఇప్పుడైతే హారతిచ్చుకుంటాను. కర్పూర బిళ్ళలు అష్టోత్తరం అయిపోయినాక హారతిచ్చుకోవడమేను. అయితే ఈరోజు నేను స్వామివారికి ప్రసాదంగా ఇంకా అరటిపళ్ళు వరకే పెట్టానండి, ఇంతే ఉన్నాయి. ఇంకా తర్వాత కొబ్బరికాయ నివేదన చేశాను. అయితే ప్రతి శనివారం కూడా మనం ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు కొబ్బరికాయ అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి. ప్రతి శనివారం కూడా కొబ్బరికాయ అయితే ఆయనకి నివేదన చేయాలి. అందుకని కొబ్బరికాయ గుడ్డు కూడా నివేదన చేశాను.
ఇంకో కొబ్బరికాయ కొట్టి నివేదన చేస్తున్నాను దేవుడికి. ఇంకా ఇదే ప్రసాదం ఈరోజు వెంకటేశ్వర స్వామికి. తర్వాత హారతి ఇచ్చుకుంటున్నాను. హారతి ఇచ్చేటప్పుడు ఇంకా మనం హారతి పాట పెట్టుకొని చక్కగా మనకు వస్తే పాడుకోవచ్చు, లేదు ఫోన్లో అయినా పెట్టుకొని ఆ స్వామికి హారతి ఇచ్చాను. ఇంకా ఇదేనండి ఈరోజు నా వీడియో. నేను చేసుకున్న పూజా విధానం సింపుల్గా మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవ్వద్ది. తప్పకుండా చూస్తారనుకుంటున్నాను. అయితే ఈ కర్పూర బిళ్ళలు అయితే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వెలిగించవచ్చు. ఇంకా ఈ పిండి దీపాలు అయితే మనం ఇంట్లో అందరం ప్రసాదంగా తీసుకోవచ్చు. ఈ పువ్వులు అయితే ఎవరు తొక్కని చోట వేసుకోవాలండి. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ తప్పకుండా నచ్చద్దు అనుకుంటున్నాను. ఇంకా ఈ కొబ్బరికాయ కూడా మనం ప్రసాదంగా తీసుకోవచ్చండి. ఇదేనండి ఈరోజు వీడియో. మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను.